దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనం. అన్నపానములు మాని ఆ కొండ మీద ఉంటిని. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేని కొండపైకి పిలిచి తనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ ప్రజలు నడవవలసిన కట్టడలను, వారు నడవవలసిన విధానాన్ని ఆజ్ఞారూపకంగా 2 పలకలు మోషేకిస్తాడు. ఇతడు కొండ మీద దేవునితో గడుపుతున్నప్పుడు వారిని గూర్చినటువంటి ఆజ్ఞలను దేవుడు మోషే చేతుల్లో పెట్టాడు. ఎక్కడది? కొండ మీద గడుపుతున్నప్పుడు. ఈ రోజున ఆ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ మీద అనగా అది ఒక ఉన్నతమైన జీవితం. ఆ జీవితమే ప్రార్థనా జీవితం. మరియతో ప్రభు అంటాడు, ఆమె ఉత్తమమైంది కోరుకుంది, దాన్ని ఎవ్వరూ తొలగించలేరు అన్నాడు. అంటే ప్రార్థనా జీవితం అనేది ఒక ఎత్తైనటువంటి పర్వతం, ఒక ఉన్నతమైనటువంటి జీవితం, ప్రభుతో గడిపే ఒక అనుభవం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మోషే కొండపైన దేవునితో గడుపుతున్నాడో అప్పుడు దేవుడు ప్రజలు నడవలసిన ఆజ్ఞలను, వారు బ్రతకవలసిన విధానాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభుతో ఏకాంతంగా ఆ కొండ మీద అనుభవానికి సాదృశ్యంగా ఉన్న ప్రార్థన జీవితాన్ని నువ్వు గడపగలిగితే నీ కుటుంబ విషయమై, నీ వ్యక్తిగత జీవిత విషయమై దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. ఆయనతో గడిపే అనుభవమే ఉన్నతమైన జీవితం. ఈ రోజున కలవరాలు, అపజయాలు, అపనమ్మకత్వాలు, తిరుగుబాటు, అసమాధానం ఇవన్నీ కలగటానికి కారణం ఏంటంటే ప్రభుతో వ్యక్తిగత అనుభవం లేకపోవటం. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవటానికి ప్రభుతో గడపాలి. రిబ్కా తన గర్భములో ఉన్న పిండములు 2 పెనుగులాడుతున్నప్పుడు దాని విషయమై నేను యెహోవా దగ్గర మొరపెడతాను అన్నది. అంటే తనలో ఉన్నటువంటి ప్రాబ్లం తెలుసుకోవటానికి దేవుని దగ్గరకు వచ్చింది. కాబట్టి అక్కడ సాల్వ్ అయిపోయింది. దేవుడు చెప్పాడు, నీ గర్భంలో 2 రాజ్యాలు ఉన్నాయి, పెద్దవాడుకు చిన్నవాడికి దాసుడు అవుతాడు, కాబట్టి వాడిని నువ్వు జాగ్రత్తగా పెంచు అని ఎలాగైతే దేవుడు చెప్పాడో అలాగున రిబ్కా పెంచడం చేత ఈ దినాన ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతున్నాం. అలాగే చూడండి, హన్నా భయంకరమైన దుఃఖముతో, అపనమ్మకత్వంతో జీవించినటువంటిదే, కానీ కొండ మీదకి వెళ్ళిపోయింది వ్యక్తిగతంగా ప్రభుతో గడపటానికి. నమ్మకంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసింది. తనేమిటో, తానేం చేయాలో, తనకిచ్చే గర్భఫలం ఏమిటో తెలుసుకొని రాగలిగింది. ఈరోజు నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, కొండ మీద అనుభవం నీకు కావాలి. అదే వ్యక్తిగత ప్రార్థన జీవితం. నీ సమస్యకు పరిష్కారం ప్రార్థన, నీ కలవరానికి పరిష్కారం ప్రార్థన. కనుక ఈ ఉదయకాలమున ప్రార్థన విషయంలో మెలకువగలిగిన ప్రార్థన కొరకు, మానక ప్రార్థన చేసే ఒక అభిషేకం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి మనం నడుమును కట్టుకుందాం. ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.